అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్సిట్ 5 స్టార్. ఈరోజు మన వీడియోలో గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర ఎంత కమ్మగా ఉంటుందో కదా, ఇంట్లో చేసే పులిహోర కూడా అంతే కమ్మగా ఉంటుంది. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకొని 2 లేదా 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ పోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద బౌల్ తీసుకొని ఉడికిన రైస్ ని ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, తర్వాత శనగపప్పు 1 స్పూన్, పల్లీలు 1 కప్పు. ఇప్పుడు వీటిని కలుపుకోవాలి. ఒక 5-6 మిర్చి, తరువాత ఎండుమిర్చి ఒక 4, తరువాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు. వీటన్నిటిని కలుపుకొని 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 1/2 స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. తరువాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. మంటను మీడియంలో పెట్టుకొని ఈ గుజ్జు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ చక్కగా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల పులిహోర మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఉడికించిన చింతపండు గుజ్జును ముందుగా ఉడికించుకున్న రైస్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ గుజ్జును మనం కొంచెం ఎక్కువ తీసుకుంటే నెల రోజుల వరకు కూడా నిలువ ఉంటుంది. ఇలా చక్కగా మంచిగా కలుపుకోవాలి. అంతేనండి, గుడిలో చేసే ప్రసాదం లాంటి గుమగుమలాడే కమ్మని పులిహోర రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేసుకొని మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ చేయండి. బాయ్ అండి.